శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 7వ తేదీ సెప్టెంబర్ 2025 నుంచి 13వ తేదీ సెప్టెంబర్ 2025 వరకు గల కాలానికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అలాగే రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మిథున రాశిలో గురుగారు, కర్కాటక రాశిలో శుక్రుడు, అలాగే రవి బుధ కేతువులు సింహరాశిలో, కుజుడు కన్యా రాశిలో, చంద్ర రాహువులు ఇద్దరు కుంభరాశిలో, శనిగారి యొక్క స్థితి వక్రించి మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి మాత్రమే ఉచ్ఛలోకి వచ్చి ఉన్నది. మిగతా గ్రహాలన్నీ కూడా వార ప్రారంభంలో ఏ రాశిలో సంచరిస్తున్నాయో అదే రాశిలో సంచరిస్తూ ఉన్నాయి. ఇంకా వాటి పరిమిత కాలం దాటలేదు కాబట్టి ఆ రాశులలోనే ఆ గ్రహాలు సంచరిస్తూ ఉండడం జరుగుతుంది. అయితే ఈ వారం మనం ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఏంటి అంటే చంద్రగ్రహణం. 7వ తేదీ రాత్రి 9:56 నుంచి అర్ధరాత్రి 1:26 వరకు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతూ ఉన్న కారణం చేత ఎక్కువగా గ్రహణ ప్రభావమే ఈ వారం రోజులు కూడా ఉంటుంది. నిజానికి 40 రోజుల కాలం ఉంటుంది. అయితే మనము వారం రోజుల రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ వారం రోజులు కూడా రాశి ఫలితాలు ఎక్కువగా గ్రహణ ప్రభావం మీద ఆధారపడి ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఇక గ్రహ సమ్మేళనాల గురించి, అందు విశేషాంశాల గురించి తెలియజెప్పుకుందాం. రవి బుధ కేతువులు సింహరాశిలో ఉన్నారు. ఇక్కడ రవి బుధులు బుధాదిత్య యోగం చాలా చాలా మంచిదే, కానీ రవి కేతువుల యొక్క కలయిక కానీ వారి మీద రాహువు గారి యొక్క దృష్టి కానీ అంత మంచిది కాకపోవడం చేత తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాలి. రవి రాహు స్తోత్ర పారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది. ఇక కుజుని యొక్క సప్తమ దృష్టి శనిగారి మీద పడుతూ ఉన్న కారణం చేత, శనిగారి యొక్క సప్తమ దృష్టి కూడా కుజుడి మీద పడుతూ ఉన్న కారణం చేత తప్పనిసరిగా శని కుజ స్తోత్ర పారాయణాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక బుధుని యొక్క సంచారం మీద రాహుగారి యొక్క స్థితి కూడా దృష్టి కూడా ప్రసరిస్తూ ఉన్న కారణం చేత ఇక్కడ బుధ రాహువుల యొక్క స్తోత్ర పారాయణాలు కూడా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. వెరసి రవి బుధ కేతు శని కుజ ఈ 5 గ్రహాలకి చేసుకోవాలి. తదుపరి గురువు గారి యొక్క 9వ దృష్టి రాహు మీద ఉంది. అంటే ఈ దృష్టి మంచిదే, చంద్రుడి మీద కూడా ఉంది. గ్రహణం కూడా ఇక్కడే సంభవిస్తోంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. కుంభరాశిలోనే గ్రహణం పడుతోంది, అదే రాశిలోనే గ్రహణం మోక్షం వచ్చేస్తోంది గ్రహణానికి, చంద్రగ్రహానికి. దీని మీద గురువు గారి దృష్టి ఉండడం చేత చాలా వరకు మనశ్శాంతి కలుగుతుంది. గ్రహణ ప్రభావం చేత ఎన్ని దోషాలు ఏర్పడుతూ ఉన్నప్పటికీ అంతిమంగా ఒక విధమైనటువంటి సంతృప్తి కలగడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఈ రవి బుధ కేతు కుజ శనిగార్లకి స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చెయ్యండి. చంద్రగ్రహణానికి సంబంధించి వెండి చంద్రబింబం కానీ, రాగి చంద్రబింబం కానీ, ఇత్తడి చంద్రబింబం కానీ, అలాగే నాగపడిగ ఇత్తడి, రాగి, కంచు, వెండి ఈ లోహాలతో తయారు చేయబడినవి కానీ తప్పనిసరిగా దానం ఇవ్వండి. ఈ స్తోత్ర పారాయణాలన్నీ చేసుకోండి. చంద్రరాహు స్తోత్రాలు కూడా మరీ తెలియచెప్తూ ఉన్నాను, తప్పనిసరిగా చేసుకోండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాం. మకర రాశి వారికి ఒక్క తృతీయ స్థానంలో శనిగారి యొక్క సంచారం మాత్రమే బాగుంది ఈ వారం రోజుల గ్రహస్థితుల్ని పరిశీలన చేయగా. మరి ఏ విధంగానండి, ఏ విధంగా ఫలితాలని మీరు పెంచుకోవలసి ఉంటుంది అంటే గురుబలాన్ని పెంచుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. గురుబలం ఎప్పుడైతే బాగుందో మిగతా అన్ని గ్రహాల పరిస్థితులు కూడా కొంచెం మెరుగవుతాయి. అన్నీ చాలా అద్భుతంగా తయారైపోతాయని చెప్పను. ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహం ఇస్తుంది. అది ఏదైనా ఇబ్బందికరమైన ఫలితాలు ఉన్నట్టయితే మనము తట్టుకోగలిగేటటువంటి మానసిక ధైర్యాన్ని మనకి ప్రసాదిస్తారు గురువుగారు. ఇందుకోసం గురువుని ఆరాధించండి, గురుగ్రహ జపాలు చెయ్యండి, గురు ఆలయాలకు వెళ్ళండి. మీకు దగ్గరలో సద్గురువులు ఉన్నట్టయితే వెళ్ళి ఆశీస్సులు తీసుకోండి. లేదా మీ మాతృవర్గానికైనా సరే
నమస్కారాలు చేసి ఆశీస్సులు తీసుకోండి. ముఖ్యంగా మాతృమూర్తి గారు ఇచ్చేటటువంటి ఆశీర్వచనం చాలా చాలా బాగా పనిచేస్తుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక గ్రహణం వీరికి ద్వితీయ స్థానంలోనే ఏర్పడుతూ ఉన్న కారణం చేత అధికమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ స్థానంలో ఏర్పడుతోంది, అంతగా మంచిది కాదు. కుటుంబంలో ఐకమత్యత తగ్గకుండా జాగ్రత్త పడండి. మీ మాటని జాగ్రత్తగా కాపాడుకుంటూ వెళ్ళండి. అనవసరంగా ఎవరి దగ్గర ఏమీ మాట్లాడవద్దు. అలాగే ఏదైనా కొనుగోలు అమ్మకాలు సంపదలు పెంచుకోవాలి అనుకున్నా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన కాలం ఇది. శివారాధన చెయ్యండి, గ్రహణం నియమాలు పాటించండి. గ్రహణానికి చెప్పినటువంటి పరిహారాలన్నీ కూడా భక్తి శ్రద్ధలతో చేసుకోండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు కూడా చేసుకోండి. అన్ని డివిజన్స్ వారు కూడా, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, విద్యార్థులు, స్త్రీలు, రాజకీయ నాయకులు, భార్యాభర్తలు, ఏ డివిజన్కి సంబంధించిన వారైనా అధిక జాగ్రత్తలు తీసుకోవలసిందే. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికి పంచమ స్థానంలోకి చంద్రుడు వెళ్ళి ఉన్నారు. ఇక్కడ అనుకూలమైన ఫలితాలు లేవు. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ గ్రహణ ప్రభావమే మనము చెప్పుకుంటున్న ఈ వారం రోజుల కాలము ఉంటుంది కాబట్టి అధిక శ్రద్ధ తీసుకోండి. అధికమైనటువంటి పరిహారాలు చేసుకోవడానికి కొంత సమయాన్ని వెచ్చించి చక్కగా పరిహారాలు చేసుకోండి. ప్రశాంత జీవితంతో ఉండండి. మకర రాశి వారికి అన్ని గ్రహాలు కూడా వ్యతిరేక దిశలో ఉంటూ ఉన్నాయి. ఒక్క శనిగ్రహమే బాగుంది అని చెప్పి తెలియజెప్పుకుంటున్నాం. మరి ఒక్క శనిగారు ఇచ్చేటటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అంటే ఇక్కడ ఒక విషయాన్ని బాగా గుర్తు చేసుకోవాలి. తృతీయ స్థానంలో శనిగారు ఇచ్చేటటువంటి మనోబలం మామూలు విషయం కాదు. మనోబలం చాలా గట్టిగా ఉంటుంది. అంటే మిగతా విషయాలలో ఉండేటటువంటి ధైర్యం, ఏదైనా ఉత్సాహం ఏదైనా కావాలి, ఈ విషయంలో మనం ధైర్యంగా ఉండాలి, ఈ విషయంలో మనం కాస్త ఉత్సాహంగా పనిచేయాలి, ఇలాంటి వాటిట్లలో చక్కగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీ మనోబలం పెరుగుతుంది. ఇక్కడ ఆలోచన అనేది ప్రధానం. ప్రతిదానికి ఉత్సాహం పెట్టేసుకోవద్దు, ప్రతిదానికి ధైర్య సాహసాలతో ముందరికి వెళ్ళిపోవద్దు. మిగతా గ్రహాల యొక్క అననుకూలత ఉంది, ఇది బాగా జ్ఞాపకం పెట్టుకుంటూ వెళ్ళాలి. కాబట్టి గురుబలాన్ని పెంచుకుంటూ మనోబలాన్ని, ఎక్కడ మనోబలంతో ఉండాలో అక్కడ ఉండడానికి కావలసినటువంటి గురుబలం మీకు ఏర్పడుతుంది. కాబట్టి గురువు గారికి తప్పనిసరిగా స్తోత్రపారాయణాలు చేసుకుంటూ ముందరికి వెళ్ళవలసిందిగా మరొకసారి సూచన చేస్తూ ఉన్నాను. శుభం. శని గ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః.